అందరికీ శుభోదయం. చిన్న మార్పు జరిగింది. మన కాన్సెప్ట్ ప్రకారంగా మట్టి పాత్రలో నీళ్ళు తాగితే చాలా మంచిది. అయితే మట్టిలో 100% ఇస్తుంది, కాపర్ అంది 90% ఇస్తుంది. నేను మట్టి పాత్రలో తాగడానికి కారణం ఏంటంటే ఆ 10% ఎందుకు మైనస్ అవుతుంది? 100% మనం పొందుదాం, ఎంత కష్టపడుతున్నాం కదా అని. నాకు చిన్న అజాగ్రత్త వల్ల సామాన్లన్నీ మట్టి పాత్రలన్నీ తోమి తెస్తుండగా చేయి జారిపోయింది. మొత్తం అన్ని మీద నుంచి కింద పడేసరికి ఇరిగిపోయాయి. అప్పుడు నేను ఆలోచించి తాగడానికి నీళ్ళు కూడా లేవు, గ్యాస్ అనేది వేస్ట్ చేయడానికి నాకు ఇష్టం లేదు. అలా అని అప్పుడు ఆలోచించాను. మా వారు తెచ్చారు బెరంపూర్ నుంచి రాగి బింది. వెంటనే పైన అటుకు బింది తెచ్చాను, రాగి బింది తీసాను, అటుకు మీదది తీసి చింతపండుతోనే ఉప్పుతోనే తోమి ఈ నీళ్ళు వాడుతున్నాను అనమాట. మట్టి పాత్ర తెచ్చే టైం పడుతుంది కదా, చూడండి. ఇత్తడి పాత్రలో అరికెల జావా చేసేసాను. నిన్న రాత్రి ఒక పిటికెడు అరికెల్లో 10 నుంచి 12 వంతులు నీళ్ళు వేసి నానపెట్టాను. తెల్లవారి ఇది ఉడకపెట్టాను. అది తినేసరికి 8-9 అవుతుంది. ఆ టైంకి నేను ఇంచుమించుగా ఉడకపెట్టేసరికి 4-10 అంత అయింది. ఆ టైంకి 8 అవర్స్ అయిపోద్ది. కాబట్టి ఎప్పుడైతే ఈ కాటన్ క్లాత్ అనేది మనం కవర్ చేసి ఉంచుతామో దానికి ఈ ఆక్సిజన్ అనేది లోపలికి వెళ్ళి ప్రోబయోటిక్స్ క్రియేట్ అయ్యి షుగర్కి, బీపీకి కంట్రోల్ చేసిన శక్తి మిల్లెట్స్కి వస్తుంది. మనం అది ఆ ఆహారాన్ని తీసుకున్నా కూడా మనకి షుగర్, బీపీ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట. అదే మరి బీపీ, షుగరు కంట్రోల్ అవ్వాలంటే 2 రోజులు అరికెలు, 2 రోజులు సాములు, 2 రోజులు ఊదలు, 2 రోజులు అండుకొరలు, 2 రోజులు కొరలు, ఇలాగా 10 రోజులు మనం తీసుకున్న తర్వాత మళ్ళీ రీసైకిల్ చేసుకుంటే ఒక 3 నుంచి 6 నెలల్లో మీ షుగర్, బీపీ కంట్రోల్కి వస్తుంది. కానీ ఉప్పు అనేది పూర్తిగా మానేసినట్లయితే చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది. అది కొంచెం కష్టం. మరికొద్ది వీడియోలతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ నమస్కారం అందరికీ. ఈరోజు ఆదివారం కాబట్టి త్రినాథ స్వాములు మనందరికీ దయ ఉంచాలని అనుకుంటూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్స్ పెట్టండి. అందరికీ మంచి రోజుగా ఈరోజు పరిగణిస్తూ మంచి రోజు అవ్వాలని కోరుకుంటూ భగవంతునికి సెలవు తీసుకుంటున్నాను. ఇట్లో మీ హరిలత.